జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సీనయ్య, ఈరోజు నువ్వు నా కూతుర్ని కాపాడకపోయి ఉంటే దాని జీవితం ఏమయ్యేదో తలుచుకుంటేనే భయం వేస్తోంది. సమయానికి అక్కడికి వెళ్ళి రామలక్ష్మి జీవితాన్ని నిలబెట్టావు. అత్తయ్య, అలా అనకండి అత్తయ్య. నాకన్నీ రామలక్ష్మి అనుకున్నాను. అలాంటి తన కోసం నేను ఏమాత్రం త్యాగం చేయలేనా? నా వల్ల 10 మందిలో నీకు అవమానం జరిగింది కదా బావా. అందరూ నిన్ను నిందించారు. నాన్నగారి చేత కొరడా దెబ్బలు కొట్టించుకున్నావు. ఏంటి రామలక్ష్మి నువ్వు మాట్లాడుతుంది? నా మనిషిని నేను కాపాడుకున్నాను. అయినా కొట్టింది ఎవరు? మామయ్యే కదా. ఊరుకొండతే. నాకు దెబ్బలు తగిలినందుకు బాధ లేదు. నాకు శిక్ష పడినందుకు బాధ లేదు. కానీ వాణ్ణి చంపేయలేకపోయానన్న బాధ మిగిలిపోయింది. ఊరి జనం రాకపోతే వాడి అంతు చూసేవాణ్ణి. నా కూతురి కోసం ఎంత త్యాగం చేశావు సీనయ్య. అంత మాట అనకండి అత్తయ్య. నేను నిజం బయటికి చెప్పుంటే రామలక్ష్మి పెళ్ళి ఆగిపోయేది, చదువు ఆగిపోయేది, భవిష్యత్తు లేకుండా పోయేది. ఇవన్నీ ఆలోచించే ఇలా చేశాను అత్తయ్య. ఆడపిల్ల జీవితం చాలా విలువైంది. చెప్పాలనుకుంటే ఆద్య మీద కెమికల్ అటాక్ చేసినప్పుడే చెప్పేవాణ్ణి. మామయ్య కూడా ఆద్య విషయంలో అబద్ధం చెప్పాడంటే ఆలోచించండి అత్తయ్య. పెళ్లి కావాల్సిన ఆడపిల్ల మీద నింద పడకూడదని ఆ రోజు మామయ్య చేసిన పని ఈరోజు నేను చేశాను. అత్తయ్య, 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 నేను మిమ్మల్ని చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు అనుకున్నాను. అసలు మామయ్య మాకు చేసిన దాంతో పోలిస్తే నేను చేసింది ఎంత? ఆయన రుణం తీర్చుకోలేకపోయినా కనీసం ఈ రకంగానైనా మామయ్యకి సాయం చేయనివ్వండి అత్తయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.